అందరికీ నమస్కారం. నేను మీ సుజాత రవీంద్రనాథ్. ఈరోజు పిల్లలకి పెద్దలకి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే రాగి ఉక్కు చేసి చూపించబోతున్నానండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో ఎంతో హెల్తీగా చేసుకునే రెసిపీ అండి ఇది. మార్కెట్ నుండి తెచ్చుకున్నదైనా పర్వాలేదు, మనం ఆడించుకున్నదైనా పర్వాలేదు. 1 కప్పు రాగి పిండిని ఒక బౌల్లో వేసుకోండి. అందులో 1 అరకప్పు బెల్లం తురుము కానీ బెల్లం పౌడర్ కానీ వేసుకోండి. 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్, 1 టీ స్పూన్ వరకు యాలకుల పొడి యాడ్ చేసుకోండి. ముందుగా 1 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీని బట్టి ఇంకొక 1/2 కప్ వరకు కూడా వాటర్ని యాడ్ చేసుకోండి. బెల్లం అంతా బాగా కరిగినట్లు బాగా కలుపుకోండి. పిండి ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1/2 కప్పు వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి ఎక్కువ ఇష్టం లేని వాళ్ళు నెయ్యి తగ్గించుకుని కానీ నువ్వుల నూనె కానీ వేసుకోవచ్చు. నెయ్యి వేడెక్కిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు ముక్కలు వేసుకోండి. ఇందులో మరింత రుచి కోసం మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఈ రెసిపీలో ఆవు నెయ్యి వాడుతున్నానండి. జీడిపప్పు ముక్కలు లో ఫ్లేమ్లో బాగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో మిగిలిన నెయ్యిలో కలిపి పెట్టుకున్న రాగిపిండి మిశ్రమాన్ని వేసుకోండి. ఈ రాగిపిండిని ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండండి. నెయ్యిలో ఈ పిండి అంతా బాగా కలిసిపోయిన తర్వాత మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ పిండిని బాగా మగ్గనివ్వండి. రాగి పిండి అంతా ఇలా మగ్గిన తర్వాత లిడ్ తీసి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని అంతా ఇలా కంటిన్యూస్ కలుపుతూనే ఉండండి. ఈ రాగి పిండి అంతా కూడా ఇలా విడివిడిగా ఉక్కుర్లాగా అవుతుందండి. ఇప్పుడు వేయించి పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే మన రాగి ఉక్కురు రెడీ అయిపోయిందండి. ఈ స్వీట్ చేయడం చాలా సింపుల్గా ఉన్నది కదా. ఎవరైనా 4 గెస్టులు వచ్చినప్పుడు ఈ స్వీట్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అలాగే పిల్లలకి అప్పటికప్పుడు చేయాలనుకున్నా సరే ఈ స్వీట్ చేసి పెడితే చాలా ఆరోగ్యంగా ఉంటారు. సింపుల్ అండ్ హెల్దీ స్వీట్ మీకు నచ్చిందా? నచ్చితే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలు తెలియజేయండి. థ్యాంక్ యూ.